బ్రతికానంటే ఇప్పుడు నీకు లడ్డూలు కావాలా? అసలు నువ్వేం మాట్లాడుతావు తెలుస్తుందా? నాకంటే లడ్డూలు ముఖ్యమైన డామేజ్. నీకు అర్థం కావట్లేదా ఏంటి? యోగ్ మీరు కొంచెం శాంతంగా ఉండండి ప్లీజ్. నేను చావబోతూ బ్రతికాను, అయినా నువ్వు లడ్డూలు తినాలి కదా, తిను. నోరు తెరు, తిను, నోరు తెరు, తిను. లడ్డూలు తినాలి కదా నువ్వు, తిను, మొత్తం తిను. ఇడియట్. దయచేసి మళ్ళీ రాకు, ఒంటరిగా విడిచిపెట్టు. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మోహిని? నీ మైండ్ పనిచేయడం లేదా? నేను నిజం చెప్తున్నానండి, నన్ను షట్ నమ్మండి. అప్, జస్ట్ షట్ అప్ మోహిని. సరే అయితే నేను అబద్ధం చెప్తున్నాను కదా, నా మాట మీద నమ్మకం లేదు కదా. మీరు రిషబ్ పరిస్థితి చూసి వచ్చారు కదా, మీకేమనిపిస్తోంది? తన పరిస్థితి అలా బ్రహ్మరాక్షసుడు కాకుండా ఇంకెవరు చేస్తారు? బాగుంది. డమ్మీ కోడలకు ముందే పిచ్చి, ఇప్పుడు డమ్మీ అత్తగారికి పిచ్చి పట్టింది. తనూజ చెప్తే నువ్వు నమ్మేశావు. మోహిని, అక్కడ భూకంపం వచ్చింది తెలుసా? అప్పుడు చెట్లు పడి రిషబ్కి దెబ్బలు తగిలాయి. వాడి పరిస్థితి కారణం ఇదే. కాదండి, తనుజ నాకు చెప్పింది రిషబ్ తనతో స్వయంగా చెప్పాడట. రిషబ్ ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీలేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీలేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారేంటి? మీరు పెద్ద పెద్దగా బ్రహ్మరాక్షసుడు అని మాట్లాడుతుంటే మీ మాటలు బయట వరకు వినిపిస్తున్నాయి. ఆ మాటలు వినే నేను లోపలికి వచ్చాను. ఒకవేళ జయంత్ అత్తయ్య వింటే ఏమవుతుంది? ఆ విషయాన్ని మీరు ఈ పిచ్చి పట్టిన మీ చెల్లెలికి చెప్పండి బావగారు. అన్నయ్య, ఈయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చా. నేనేమి విందల్చుకోలేదు మోహిని. ఇప్పుడు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ రాక్షసుడి గురించి మాట్లాడి ప్రశాంతత ఎందుకు పాడు చేస్తున్నావు? నీకెలా చెప్పాలి? బాగా పిచ్చి పట్టింది. పదండి. ఒకసారి నేను చెప్పింది మీరు పూర్తిగా వినండి. అయ్యో, అందరికీ చెప్పేస్తావా? అప్పు అంటే మీరా? నువ్వందరికీ చెప్పేస్తావా? లేదు లేదు, ప్లీజ్ 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 ఆంటీ ప్లీజ్. అప్పు అంటే చూడండి, ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారంతే. అందరికీ చెప్పేస్తావా? అప్పు అంటే మీరా? నువ్వందరికీ చెప్పేస్తావా? లేదు లేదు, ప్లీజ్ 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 ఆంటీ ప్లీజ్. అప్పు అంటే చూడండి, ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారంతే. కానీ ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. ఒకవేళ నువ్వు ప్రశాంతంగా ఉంటే, ఏం మాట్లాడకుండా ఉంటే, అప్పుడు నీకేం జరగదు. నొప్పి దానికదే తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు నార్మల్గా అయిపోతావు. కానీ ఎప్పుడంటే నువ్వు నేను చెప్పింది చేసినప్పుడు మాత్రమే. నా ఉద్దేశం డాక్టర్ చెప్పింది చేసినప్పుడు.
రిలాక్స్గా ఉండు. ఆ రాక్షసుడు వచ్చేసాడని రిషి చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు ఏమైంది? రిషి, అన్ని వైపుల నుంచి నీళ్ళెలా వచ్చాయి? నిజంగా వచ్చింది బ్రహ్మరాక్షసుడేనా? ఎవరై ఉంటారు? ఒకవేళ తన అపరంజిత్ ఆంటీ కాదు కదా? ఇవిగో నీ బట్టలు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే? ఏం చేయాలో నాకు తెలుసు. పోరాడాలి. నా పిల్లల కోసం పోరాడాలి. అవును, నేను పోరాడతాను. ఈ రోజు వరకు నేను నా భర్త చెప్పిన ప్రతి మాటను విన్నాను. కానీ అది నా రాఖీ ప్రాణాలు పోయే వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలా జరగనివ్వలేను. రిషబ్ విషయంలో నేను అలా చేయనివ్వను. వాడి కోసం నేను పోరాడతాను. ఎవరి సహాయం తీసుకోవాలో నాకు తెలుసు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా తనూజ? నన్ను నువ్వు నమ్ముతావు కదా తనూజ? సరే అయితే ఇక్కడ రిషబ్ని జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నేను ఎవరైనా నా గురించి అడిగినా సరే నీకేం తెలియదని చెప్పు, సరేనా? నేను త్వరగానే తిరిగి వస్తాను. రిషి, నాకు నీ సహాయం కావాలి. నువ్వు నాకు చెప్పిన విషయం నిజమే అయితే కనుక తప్పకుండా నాకు నీ సహాయం కావాలి రిషి. నాకు నీ అవసరం ఉంది. దయచేసి కళ్ళు తెరు ప్లీజ్. నువ్వు స్పృహలోకి రావాలి రిషి. ప్లీజ్ కళ్ళు తెరు రిషి, నాతో మాట్లాడు. బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు. మీకు స్పృహ వచ్చిందా? డాక్టర్, డాక్టర్, నీకు స్పృహ వచ్చిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది, ఏదో చెడు గాలి. ఇక్కడికి ఏదో దుష్టశక్తి వచ్చినట్టుంది. మీరు నిజమే చెప్పారు. బ్రహ్మ రాక్షసుడు తిరిగి వచ్చాడు. నాకు తెలుసు కాళిక, ఇక్కడేదో ఉందని నీకు వెంటనే అర్థమవుతుందని నాకు తెలుసు. సింధూరం చాలా విలువైంది. ఒక నమ్మకం. నువ్వు నిజంగా నమ్మితే అప్పుడు నా నుదుటిన పెట్టు, లేదంటే వద్దు.